ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 17 జూన్కి బక్రీద్ ఉంది. ఈ బక్రీద్ ఉన్నందుకే హిందూ కార్యకర్తలకి పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తున్నారు. బక్రీద్ వస్తుంది, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఆవులని పట్టుకోవద్దు, బక్రీద్ ఫెస్టివల్ చాలా వైభవంగా జరపాలి, దానికి మీరు అడ్డుపడొద్దు అని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి. నేను పోలీస్ అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒక అడగాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది కాదా? పోలీసు వాళ్ళది కాదా? సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆవులు కానీ ఎద్దులు కానీ దొడలు కానీ ఎవరైనా ఇన్లీగల్గా కోయినికి తీసుకొని పోతే వాళ్ళకి అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళే ఈ కసాయి వాళ్ళకి కుమ్ముకాయి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి పెద్ద పెద్ద వెహికల్ని ఇడుస్తున్నారు. హైదరాబాద్ సిటీకి రానికి మొత్తం వెహికల్ ఇడిసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఎక్కడ చూస్తే ఎక్కడో ఆవులని దొడలని పెద్ద మంచి పొలాలకి పనికొచ్చే అట్లాంటి ఎద్దులని కోసి పాడేస్తున్నారు, తినేస్తున్నారు. ఇక్కడ నుంచి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నేను పోలీస్ అధికారులకి ఒక్కడొక్క రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దంటే గౌ రక్షణ వాళ్ళకి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇవ్వండి. పోలీసు వాళ్ళు మీరు పని చేసే మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. మీరు ఆ కసాయి వాళ్ళకి ఆ ఆవులను ఇల్లీగల్గా తీసుకొని పోయేకి వాళ్ళు మీరు అరెస్ట్ చేయాలి. కానీ మీ పని మా హిందూ కార్యకర్తలు చేస్తున్నారు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. కానీ మీరు బెదిరిస్తున్నారు కార్యకర్తలకి, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. అంటే మేము ఊకోవాలా? ఇప్పటి నుంచి నేనే స్వయంగా గౌ రక్షణ గురించి దిగుతా. ఫోన్ చేయండి, నాకు దమ్ ఉంటే ఫోన్ చేయండి. నాకు వేస్తారా జైలుకి, అరెస్ట్ చేస్తారా? ఐఎమ్ రెడీ. ముస్లిం వాళ్ళు అంటున్నారు ఎవరైనా గౌ రక్షణ చేయనికి రోడ్డు పైన వస్తే బుల్లెట్తోని షూట్ చేయండి అంటున్నారు. చూద్దాం వాళ్ళ బుల్లెట్లో దమ్ముందా, మా బుల్లెట్లో దమ్ముందా, ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ రెడీ. నేను ఇప్పుడు గౌరక్షణ గురించి నేను దిగుతున్నా. ప్రతి ఒక్క హిందూ కార్యకర్త భయపడకండి, రండి. ఈ సంవత్సరం బక్రీద్లో ఎవరు ఆవులని కోస్తారు చూద్దాం మనం కూడా. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.